సదాశివపేట పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి వేడుకలు ఆదివారం నిర్వహించారు. పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీవై జిల్లా అధ్యక్షుడు సంగమేశ్వర్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ సత్యనారాయణ గౌడ్, మాజీ కౌన్సిలర్ కృష్ణ గౌడ్, నాయకులు వీరేందర్ గౌడ్ పాల్గొన్నారు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సర్వాయి పాపన్నను తెలంగాణ రాష్ట్ర పోరాట యోధుడిగా గుర్తించి కిలాషపూర్లో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తుంది. అందుకు స్ఫూర్తిదాయకంగా ఈ రోజు ఇక్కడ గౌడ కులస్తులందరూ, బడుగు బలహీన వర్గాలందరూ, పాపన్న ఆశయాల మేరకు పోరాడుతున్న వాళ్ళందరూ ఏకం కావడం జరిగింది. మరి ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంటున్నటువంటి మాజీ కౌన్సిలర్ కోరు కృష్ణగౌడ్ గారు, మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు ఎల్లప్పుడూ పాపన్న ఆశయాలతో ముందుకెళ్తున్నారు. అందుకు స్ఫూర్తిదాయకంగా అందరికీ ఘనంగా సన్మానించడం జరిగింది. మరి ఈ రోజు మన అందరం పాపన్న ఏ విధంగా ఆ రోజు 1650 సంవత్సరంలో పుట్టి 27 కోటలు నిర్మించిందంటే ఆయన గుండె ధైర్యం ఏంటిది? ఆయన పాపన్న ఆశయాల కట్టుబడి ఉన్న శ్రీనివాస్ గౌడ్ అన్నకు, వైస్ చైర్మన్ గారికి ఘనంగా సన్మానం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా కులస్తులకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నాం కోరు కృష్ణ గౌడ్ గారికి కూడా సన్మానిస్తున్నాం. అక్కడ సైడ్ మన బీసీవై పార్టీ నాయకుడు, జిల్లా నాయకుడు సత్యనారాయణ గౌడ్ బాబాయ్ గారికి సన్మానించడం జరుగుతున్నది. శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మల్లన్న గారు మన సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని కానీ వర్ధంతిని కానీ అధికారికంగా గుర్తించడం జరిగింది. ఇంతకుముందు ఏ గత ప్రభుత్వాలు ఏగినా చేయలేవు. ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి గౌడ సోదరులందరి తరఫున ధన్యవాదములు. సీఎం రేవంత్ రెడ్డి గారికి మాకు గుర్తింపును ఇచ్చినందుకు ధన్యవాదములు. జై పాపన్న! అసలు ఆశయ సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలి, మనకు నడుచుకోవాలి. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సర్వాయి పాపన్నను తెలంగాణ రాష్ట్ర పోరాట యోధుడిగా గుర్తించి కిలాషపూర్లో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తుంది. అందుకు స్ఫూర్తిదాయకంగా ఈ రోజు ఇక్కడ గౌడ కులస్తులందరూ, బడుగు బలహీన వర్గాలందరూ, పాపన్న ఆశయాల మేరకు పోరాడుతున్న వాళ్ళందరూ ఏకం కావడం జరిగింది. మరి ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంటున్నటువంటి మాజీ కౌన్సిలర్ కోరు కృష్ణగౌడ్ గారు, మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు ఎల్లప్పుడూ పాపన్న ఆశయాలతో ముందుకెళ్తున్నారు. అందుకు స్ఫూర్తిదాయకంగా అందరికీ ఘనంగా సన్మానించడం జరిగింది. మరి ఈ రోజు మన అందరం పాపన్న ఏ విధంగా ఆ రోజు 1650 సంవత్సరంలో పుట్టి 27 కోటలు నిర్మించిందంటే ఆయన గుండె ధైర్యం ఏంటిది? ఆయన ఆచరించిన రాజనీతి ఏంటిది? మరి వీటన్నిటిని మనం తెలుసుకొని ఈ రోజు నేటి సమాజంలో మరి మనం ఎన్ని కోటలు నిర్మించినాం అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి. మరి ఉన్న కోటలను నాశనం చేసుకుంటున్నామా, కాపాడుకుంటున్నామా? మరి ఆ స్ఫూర్తిదాయకంగా బడుగు బలహీన వర్గాలందరూ కలిసి స్ఫూర్తిదాయకంగా ముందుకెళ్తేనే మనం ఈ సమాజంలో ఆయన పేరు నిలబెట్టిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఈ యొక్క ప్రజాక్షేత్రంలో, గౌడ సంఘాల క్షేత్రంలో మీడియా మిత్రుల సమక్షంలో సవినయంగా తెలియజేసుకుంటున్నాం. జై పాపన్న! జై పాపన్న!